టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహిస్తున్న తొలి సమావేశం కావటం విశేషం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలపైన చర్చ జరగనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అలాగే రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రజాభవన్లో జరగబోతుంది. ఇప్పటికే ఇక్కడికి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి ప్రజాభవన్కి వస్తున్నారు. సో ఇక మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ఇటు ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. సో ఇక రుణమాఫీ అంశానికి సంబంధించి ఇక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటట్టు ఇప్పటికే రుణమాఫీ మార్గదర్శకాలన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి దానికి సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన రైతు ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత వెంటనే ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా కూడా ఇటు పార్టీ నాయకులు అందరూ కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో ప్రభుత్వ విప్ బీర్లా ఐలా యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో? గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు ఏమైతే హామీ ఇచ్చిండో రైతులను రాజు చేయడం కోసం, రైతులకు కష్టాలు ఉండొద్దు, అప్పుల పాలుండొద్దు అని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ఇచ్చినటువంటి హామీని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అమలు చేయబోతున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రతి లక్ష రూపాయల రైతుకు రేపు 4 గంటలకి వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. ఆగస్టు 15 లోపు ఏదైతే మాట ఇచ్చామో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. దాంతోపాటు రైతును రాజు చేయడం కోసం, రైతు అప్లపాలు ఉండొద్దు, పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం ఏంటంటే రైతు బంధు అని రైతు బంధుకు అది ఓట్ల బంధుగా చేసారు, కొండల గుట్టలకు, వెంచర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చారు. ఆ విధంగా కాకుండా రైతుల నుంచే అభిప్రాయ సేకరణ తీసుకొని ఏ రకంగా అయితే రైతును రాజు చేయడం కోసం రైతు భరోసా ఇవ్వాలనో ఆ రైతుల అభిప్రాయ సేకరణతో చేస్తున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అమలు చేయబోతాం. ప్రతిపక్షాలు ఇలా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారం చూసి ఓర్వలేక ఇలా బురదలే కాక రేషన్ కార్డు అని కొంత అయోమం గురి చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన కృత నిశ్చయంతో రైతును రాజు చేయడం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ దాంట్లో భాగంగా ఇవాళ రేపు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వాళ్ళ ఖాతాలో అయిపోతున్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తక్కువ గడువు ఉంది కాబట్టి దానిపై కూడా ఏమైనా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? స్థానిక సంస్థలకు ముందు రైతులకు ఉన్నటువంటి కష్టాలు తీరాలి, రైతులకు ఏ రకంగా రైతు భరోసా ఇవ్వాలి, రైతులను ఎట్లా రాజు చేయాలి, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉంది కాబట్టి వీటన్నిటి తర్వాత రైతులకు ఏదైతే మనం గతంలో సబ్సిడీలు ఇవ్వలేదు, ఏదో గత ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పి కాలయాపన చేసింది, అది కాకుండా ఇవాళ ఏకకాలంలో రేపు సాయంత్రమే 4 గంటలకే గౌరవ ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నాం. దాంతోపాటు రైతు భరోసా మీద కూడా రైతు నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం. దానితో తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటి అమలు చేసుకోబోతాం. ఈ వారం 10 రోజులనే ఇంద్ర మిల్లు, ఒక నియోజకవర్గానికి 3,500 ఇంద్ర మిల్లు, అదేవిధంగా రేషన్ కార్డు, పెన్షన్లు, దాని మీద కూడా మా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతుంది. కాబట్టి ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం ఒక్కొక్కటిగా తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయడానికే కార్యాచరణ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా సీఎం గారు చెప్పారు ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని. అది నెరవేర్చబోతుంది. రైతు రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు అన్నారు. కానీ తర్వాత మళ్ళా రైతు రుణమాఫీతో పాటు 13 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి నేను అన్నాను, అందుకు రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ దీనికి కాదంటారు. దీని వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు? హరీష్ రావు గారు ఎన్నడూ మాట మీద లేడు. ఆ రోజు ఆయనకు పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్టి దొరకలేదు. ఆయన పూటకో మాట మాట్లాడే హరీష్ రావు గురించి మనం చర్చించుకోవద్దు. ఇలా తెలంగాణ రైతులను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రైతులకు ఏ రకంగా అండ ఉండాలి ప్రభుత్వం అనే ఆలోచన
మరి ఆ రోజు మీరు రుణమాఫీ చేయలేరు, నేను రాజీనామా చేస్తున్నాడు, ఇలా రుణమాఫీ చేసి చూపిస్తున్నాం కదా, మరి ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఎట్లయితే అగ్గిపెట్టి దొరకలేదో ఈ రోజు అదే మాట అంటాడు. మళ్ళీ హరీష్ రావు మాటలు కాదు, మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ రైతులు ముఖ్యం. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రైతులకు పెద్దపీట వేయబోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, రైతుల పక్షపాతంగా రైతులను అభివృద్ధి చేయడం కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మనతో ఇంకా చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ ఏ అంశాలు ప్రధానంగా ఈ కార్యవర్గంలో? తప్పకుండా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే 7 నెలల క్రితం ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఏదైతే 10 సంవత్సరాలు అణిచివేయబడ్డ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలు మేలు జరిగే ఒక కార్యక్రమాన్ని ఈరోజు మన మంచి ఆలోచన పరంగా అందరినీ పిలిచేసి లాంచింగ్ కార్యక్రమం చేస్తున్నారు. రైతులకు 100% కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. సంబరాలకు సంబంధించి మీ నియోజకవర్గంలో ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు, మీరు రేపు ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు? మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక సొసైటీకి సంబంధించిన రైతుల యొక్క సంఘాలు ఉన్నాయి, ఆ ప్రాథమిక సంఘాలకు సంబంధించిన రైతాంగాన్ని పెద్ద ఎత్తున సంబరాల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా మరి వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనతో చరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఏ విధంగా రైతులకు సంబంధించి పార్టీ ఏ విధంగా పాల్పంచుకోబోతుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎలా నిర్వహించబోతున్నారు? అంటే ప్రధానంగా రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేయబోతా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు 1 లక్ష రుణమాఫీ జరగబోతా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతా ఉంది. రైతు భరోసాను కూడా ఇంకా 10-15 రోజుల్లో దాని విషయంలో కూడా క్లారిటీ రాబోతా ఉంది. అదే కాకుండా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబోతా ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కూడా వారితో ఆల్రెడీ నిరుద్యోగులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూనే ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే 32,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయబోతా ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి 7 నెలల కాలంలో రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం కూడా లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రతి హామీని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే రేపు బడ్జెట్లో ఇందిరా మిల్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండి భరోసా సాయం పెంచే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అదే కాకుండా విద్యార్థి రియంబర్స్మెంట్ సంబంధించి కూడా గతంలో పేరుకుపోయిన బకాయిలను కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే నిరుద్యోగులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలకు చేయూతనిచ్చే కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా హర్షణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ దిశగా ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఇటు రేషన్ కార్డు కానీ అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఎలా? ఇప్పుడు ప్రధానంగా కుటుంబానికి 2 లక్షలు కాబట్టి దానిలో భాగంగా వైట్ రేషన్ కార్డు లేకపోతే పింక్ రేషన్ కార్డు కావచ్చు, అదే కాకుండా 30 రోజుల టైంలో వాళ్ళ ఫ్యామిలీ సర్వే తీసుకొచ్చినైతే రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు కూడా ఇద్దరేపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ దిశగానే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేసే ప్రయత్నం వారు చేస్తాం. ఎందుకంటే ఢిల్లీలో లోపాయికారికి ఒప్పందం గుర్చుకుంది వాళ్ళే. ఇవాళ రేపు కల్వకుంట్ల కవిత గారు కూడా బయట రాబోతా ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రస్తుతం ఇంకా మనతో ఎమ్మెల్యే మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రేపు సార్ రామచంద్ర నాయక్ గారు, సార్ రేపు మీరు సంబంధించి రైతు రుణమాఫీ రేపు రైతుల ఖాతాల్లో జమ కాబడుతుంది. మీ నియోజకవర్గంలో ఎలాంటి సంబరాలు చేయబోతున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ప్రకారంగా ఒక్కొక్కటిగా ప్రజల్లో ఈరోజు ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగలేకపోయినా కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రజా ఆస్తులు అమ్మకుండా, ప్రజాధనాన్ని కొల్లగొట్టకుండా, అదేవిధంగా ప్రజా దుర్వినియోగం కానియకుండా ఒక్కొక్క హామీల్ని అమలు చేస్తూ రైతుల కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట మీద మా ముఖ్యమంత్రి గారు నిలబడుతున్నారు. అదే విధంగా ప్రజలు సంబరాలు చేసుకోవడానికి స్వచ్ఛందంగా సన్నద్ధంగా ఉన్నారు. రేపు గ్రామాన రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకాలు, అదేవిధంగా
సంబరాలు వేడుకలు జరగబోతున్నది. ప్రతిపక్షాలకి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఒకవైపు రైతు రుణమాఫీ రేపు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి, కానీ ప్రతిపక్షాలు మాత్రం ఒక రేషన్ కార్డు పిఎం కిసాన్ కింద ఉన్నటువంటి నిధులకు సంబంధించి వారు కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమందికి మాత్రం లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షాన ప్రతి నిర్ణయానికి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వారు ఏదో ఒక బట్ట కాల్చాలి, బురద చల్లాలనే ఆలోచన ఉంటుంది తప్ప కుట్ర తప్ప రెండోది లేదు. ప్రజలు మీరు 10 సంవత్సరాల్లో ఒక్క హామీలను నిలబెట్టుకున్నారా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అదేవిధంగా 10 సంవత్సరాల నిరుద్యోగ యువతను ఎంత నిర్లక్ష్యం చేసిరో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు యువత కోసం 30,000 ఉద్యోగాలు మొదటి నెలలో ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి నియామకాలు, గ్రూప్ జాబ్ క్యాలెండర్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా రైతులను వరేస్తే ఊరేని మాట్లాడిన ప్రభుత్వానికి ఇప్పుడు ఈరోజు మాట్లాడే అర్హత ఉందా? నైతిక హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా హరీష్ రావు గారి ముందు మీ మాట మీద ఉంటారా లేదా అనేది, దాని మీద నిబద్ధత మీద మేము ఉండాలా లేదా అనేది చెప్పండి. అంతేగాని డొంక తిరుగుడు మాటలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే మాటలు చెప్తే ఊరుకునేది లేదు. దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దాదాపుగా 32,000 కోట్ల రూపాయల రైతులను మాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో. ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము అధికారం చేపట్టిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని సృష్టించి దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీస మినిమం డబ్బులు కూడా లేని పరిస్థితి ప్రభుత్వం ఉంటే ఈరోజు మేము మొత్తం రైతుల పక్షం నిలబడ్డాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల ఏదైతే మేము అన్నామో ఆ మాట కట్టుబడి ఈరోజు మొత్తం రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పిండు, మీరు ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే, నువ్వు నిబద్ధతతో నిలబడే వ్యక్తి అయితే నువ్వు వెంటనే రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీరు 10 సంవత్సరాలు బీజేపీలో కేంద్ర అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ సమస్యలు, యువతుల సమస్యలు, మహిళా సమస్యలు మొత్తం కూడా గాలి కొదిలేసి మాట్లాడుతాం. ఈరోజు మేము చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు చెప్పినట్టు మేము 32,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు రైతుల్ని కన్విన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని మోసపూరితమైనటువంటి విధానాలు చెప్పి మోసపూరితమైనటువంటి మీరు ఇచ్చిన హామీల్ని మా పేరు వృద్ధి మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు నమ్మద్దు. అన్న ప్రకారం రైతు రుణం మాఫీ చేసినాం, అన్న ప్రకారం 6 గ్యారెంటీల స్కీమ్ అమలు చేస్తాం. నిరుద్యోగులు కూడా ఎవరు ఆధారపడదు. మీరు ఏ విధంగా డిఎస్సీ అన్నామో 18 డిఎస్సీ రాయండి. డిఎస్సీ రాసిన తర్వాత ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి అన్న. రైతు రుణమాఫీ రేపు రైతుల ఖాతాల్లో జమ కాబోతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సమరాలు కూడా పిలుపునిచ్చారు. ఈ టీపీసీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి టీపీసీసీ కార్యవర్గ సమావేశం రేవంత్ రెడ్డి సమక్షం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? రేపు మీరు మీ నియోజకవర్గంలో ఎలాంటి సమరాలు ప్లాన్ చేస్తున్నారు? సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలేమో భూమి తిరిగితే వాళ్ళే ఆకాశంలో తిరిగినరు. ప్రజలేమో భూమి తిరిగినరు. ఆ టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళేమో ఆకాశంలో తిరిగినరు అంటున్నాం. ఆకాశం తిరిగి ఆగమాగం అయినరు. తెలంగాణ లూట్ చేసిండ్రు, ప్రజలను లూట్ చేసిండ్రు, వనరులు లూట్ చేసిండ్రు, కాళేశ్వరాన్ని ఖతం చేసిండ్రు, పేదల భూములు గుంజుకున్నారు, సబ్బండ సర్వనాశనం చేసిర్రు. వచ్చిన తెలంగాణను ఆగమాగం చేసి అందుకోసమైనా 2023లో ప్రజలు తిరుగుబాటు చేసి బీఆర్ఎస్ను బొందబెట్టిండ్రు, కాంగ్రెస్ను అధికారం తెచ్చిండ్రు. తెచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సారథ్యంలో బ్రహ్మాండమైన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అటు పార్టీ పరంగా అన్ని విధాలు జరుగుతూ ఉంది. కనుక ఇవాళ రేపటి నుంచి రైతు బంధు ప్రారంభం కాబోతా ఉంది. వాళ్ళకి నిద్రపడతలేదు. వాళ్ళు ఏం చేయాలంటే బిడ్డ జైల్లో ఉన్నది, ఈయన కింది మీద అయిండు, అల్లుడు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఆగమాగం ఇసుక మాఫియాగాలను, భూమాఫియాగాలను అందరినీ దమ చేసుకుంటారు. అందరు కథం పోయినరు, ఓడిపోయినరు. ఈయన కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదుగా. ఎందుకంటే ఏనాడైతే తెలంగాణ పదాన్ని వాళ్ళు తీసేసుకున్నారో ఆనాడే వాళ్ళ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి శిరోద్వారం అయింది. వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతాడు. రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా నడుతుంది. రేపటి నుంచి రైతు సంబరాలు జరుగుతాయి.
ఆ బీఆర్ఎస్ కూడా బోఆర్ఎస్ కూడా ఆడు ఎక్కడ కూడా తెలియదు. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఆగమాగం ఉన్నారు. ఆ బీజేపీ వాళ్ళు చేసేది లేదు, పోయేది లేదు. ఎన్నో పొరపాటున ఇంత అధికారానికి వచ్చారు, ఇక మళ్ళీ రారు. వాళ్ళు కూడా ఆశీర్కోవాల్సిందే. కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపారుదల రంగం కానీ సామాజిక రంగం కానీ అన్ని విధాల అభివృద్ధి చెంది ఈ ప్రగతి పదంలో ఈ రాష్ట్రం నడుస్తుందని కూడా సందర్భం చెప్తారు. ఎస్ రేణుశ్రీ, చూస్తున్నాం కదా, ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి టీపీసీసీ కార్యవర్గం సమావేశం మరి కాసేపట్లో జరగబోతుంది. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. సో ప్రధానంగా ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతుల ఎజెండే ప్రధాన అంశంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 4 గంటలకల్లా ఇటు రైతుల ఖాతాలో ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వరకు జమ కాబోతుంది కాబట్టి సో ఇక సాయంత్రం కల్లా స్థానికంగా ఉన్నటువంటి రైతులతో కలిసి ఇటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సంబరాలకు పిలుపునివ్వబోతున్నారు. సో ఏదేమైనా సరే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షాతి రేఖలు రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రేపు రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి సో ఏదేమైనా సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యంగా రైతు ప్రభుత్వంగా ముందుకెళ్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా అదే అంశం మీద కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఇటు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులందరూ కూడా ఉండాలి. సో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలి మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే కాసేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. సో ఇప్పటికే మంత్రులందరూ కూడా ప్రజాభవన్కి చేరుకున్నారు, ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. రేణుశ్రీ.